హలో ఆల్, వెల్కమ్ టు తైవ్యూ అండ్ హీర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం దిల్రూబా. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు భయ్యా. కాతో కిరణ్ అబ్బవరం ఒక సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు, కానీ ఈ మూవీ ఆ లెవెల్లో లేదు. అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అనేది ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే సిద్ధుకి బ్రేకప్ అవుతుంది. ఎస్, మన కిరణ్ అబ్బవరం గారు అన్నట్టే హీరో క్యారెక్టర్ కొంచెం పూరి స్టైల్లోనే ఉంటుంది. అండ్ లవ్ వద్దు అనుకునే అబ్బాయి లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. తనలో ఏం చూసి ప్రేమలో పడ్డాడు, ఆ అమ్మాయితో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాళ్ళ లైఫ్లోకి సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఏమైంది అనేదే స్టోరీ. ఇదే ట్రైలర్లో కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కిరణ్ అబ్బవరం గారు మూవీకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి అని కూడా అన్నారు. ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మూవీ మంగళూరులో స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఆ ప్లేస్ వల్ల. డైలాగ్స్ కూడా పూరి స్టైల్లోనే ఉంటాయి, కాకపోతే కొంచెం జనరిక్ గానే కన్స్ట్రక్ట్ చేశారు సీన్స్ ని. సో ఐడియాలజీ ప్రాపర్ గానే ఎస్టాబ్లిష్ చేసినా ఆ సీన్స్ రెగ్యులర్ గా ఉంటాయి. ఇప్పుడు సినిమా నచ్చలేదు అన్నారు కదా, మీకు కిరణ్ అబ్బవరం స్క్రిప్ట్ సెలక్షన్ మీద డౌట్ రావచ్చు. ఆయన ముందు మూవీస్ కూడా మేము చూసాం, బట్ దిల్రూబాలో ఇంటెంట్ అయితే ఉంది. దెర్ ఆర్ ఫ్యూ గుడ్ సీన్స్. ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ బాగానే ఉంటుంది, బట్ అది సరిగ్గా ఎంగేజింగ్ గా రాసుకోలేదు అండ్ తీయలేదు. ఎగ్జాంపుల్, హీరోయిన్ తో లవ్ లో పడే సీన్ బాగానే ఉంటుంది, కొత్తగానే రాశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటి వరకు ఏం రొటీన్ స్టోరీరా, హీరోయిన్ ఏంట్రా హీరో వెనకాలే పడుతుంది అనుకుంటాం, కానీ ఆ క్యారెక్టర్ని డిఫైన్ చేసే సీన్ పెడతారు. ఆ సీన్ బాగుంది. ఆల్సో రుక్సర్ ఓన్ ద స్క్రీన్. కిరణ్ అబ్బవరం స్టైలింగ్ కూడా బాగుంది. వన్స్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఫైట్స్ అని చెప్పి స్టోరీ ఎటు వెళ్ళిపోద్ది. మధ్యలో ఫైట్స్ కి కాన్సెప్ట్స్ రాశారు. హీరో లాక్స్ వేసి కొట్టడం అవన్నీ బాగానే ఉన్నాయి, బట్ మళ్ళీ అవే ఫైట్స్ ని కంటిన్యూ చేసి అగ్రెషన్ ని చూపించాలని ట్రై చేశారు. ఆ సీన్స్ స్టోరీకి యాడ్ చేసినా ఎంగేజ్ చేయలేదని చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ కి ఎస్టాబ్లిష్ చేసిన కాన్ఫ్లిక్ట్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ మొత్తం ఈ ఒక్క కాన్ఫ్లిక్ట్ హోల్డ్ చేయలేదని చెప్పి చాలా కమర్షియల్ థ్రెడ్స్ యాడ్ చేశారు. జోకర్ అని ఒక కొత్త విలన్ ని యాడ్ చేశారు. బ్యాడ్ చాయిస్. అప్పటి వరకు ఒక రూట్ లో వెళ్లే మూవీకి ఈ విలన్ బ్యాడ్ ఎడిషన్. ఆల్సో ఫస్ట్ హాఫ్ లో ఉండే విలన్ కూడా అవుట్ రైట్ బ్యాడ్ కాస్టింగ్ చాయిస్ అండ్ బ్యాడ్ యాక్టింగ్. ఏవైతే మంచి సీన్స్ 1-2 ఉన్నాయో, ఈ బ్యాడ్ సీన్స్ వాటిని ఓవర్టేక్ చేస్తాయి. ఇలాంటప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ చేయడానికి వచ్చింది అని చూపిస్తారు. చెప్పటానికి ఇదే స్టోరీ మెయిన్ లైన్ అన్నారు, బట్ అసలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఒక లవ్ ట్రాక్ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు. ఏదో ఆమె ఉంది అంటే ఉంది అంతే. ఏవో మాటలు చెప్తే హీరో ట్రై చేశాడు అన్నట్టు చూపిస్తారు, బట్ సీరియస్లీ ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా అయినా రిజాల్వ్ అయిపోద్ది అనిపిస్తుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండే రావాల్సిన నీడ్ అయితే కనబడలే. అండ్ రియాలిటీలో ఎక్స్ తో ఉండే ఎమోషన్స్ వేరు. ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ లాస్ట్ 2 హిట్ మూవీస్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు డ్రా ప్యారలల్స్. ఈ ఎక్స్ కమింగ్ బ్యాక్ అనేది ఆ మూవీస్ లో కూడా ఉంటుంది. ప్రాపర్లీ రిటర్న్ అనిపించే మూవీస్ అవి. ఇన్ఫాక్ట్ దిల్రూబా అనే మూవీ కూడా ఈ 2 మూవీస్ కన్నా ముందు చేసింది, కానీ ఎప్పుడు చేసినా రైట్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలే. ఈ మూవీ సగం సఫర్ అయ్యేది బ్యాడ్ కాస్టింగ్ చాయిస్ తోనే. బట్ శామ్ సిఎస్ సగం టైం సేవ్ చేద్దామని చూస్తారు. బీజిఎం బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి, కానీ ఏం చేస్తాం, విలన్ పేరు జోకర్. విలన్ చేసే పనులుంటాయి చూడండి, ఏం సీన్స్ సార్ ఇవి అనిపించింది. యాక్చువల్లీ జాన్ విజయ్ మంచి యాక్టరే, కానీ రోల్ ని ఆన్ పేపరే సరిగ్గా రాయలేదు. గెటప్ స్క్రీన్ రోల్ అయితే మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. వియర్డ్ యాంటిక్స్ చేస్తారు. యాక్చువల్లీ హీరో ఐడియాలజీ, హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, మూవీలో ఈ ముగ్గురు ఉండే సీన్స్ కానీ మూమెంట్స్ కానీ బాగుంటాయి, బట్ వీళ్ళు కాకుండా ఎవరున్నా ఆ సీన్ ఫ్లాట్ గానే ఉంటది. సత్య కామెడీ కూడా ఏం లేదు, ఒక్క జోక్ కూడా వర్క్ అవ్వలే. ఇది కామెడీ అని ఎలా అనుకున్నారు ఏంటో. డిఓపి విశ్వాస్ డేనియల్ విజువల్స్ బాగున్నాయి, మంగళూరుని బాగా చూపించారు. హీరోయిన్ తో సాంగ్స్ లో విజువల్స్ కూడా బాగున్నాయి. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ విశ్వకరుణ్, ఈవెంట్ లో ఈయన స్పీచ్ విన్నప్పుడు భలే అనిపించింది. ఎక్కడో ఉంటే 7 కిలోమీటర్స్ నడిచి వెళ్లి స్టోరీ చెప్పారట. ఇన్ఫాక్ట్ హీరో క్యారెక్టరైజేషన్ కానీ కొన్ని ఐడియాస్ కానీ బాగున్నాయి. కిరణ్ అబ్బవరం గారు కూడా ఏం ఊరికే ఓకే చేసేలే, ఈ ఐడియాస్ నచ్చే చేశారు అని కూడా కొన్ని సీన్స్ చూస్తే అర్థమైపోతుంది మీకు. బట్ ద థింగ్ ఈజ్, ఒక సినిమా బాగుండాలంటే బ్యాడ్ సీన్స్ తక్కువ ఉండాలి. లిటరల్లీ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ నుంచి అవి బయటికి తీసుకురాకూడదు. హీరో హీరోయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ రాసింది బాగుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ లో రిజల్యూషన్ కూడా బాగుంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫైట్స్ లవ్ స్టోరీలో ఎలివేషన్ సీన్స్ పెట్టేద్దాం అనుకోవటం, మళ్ళీ ఏవో వింత విలన్స్ తెచ్చేద్దాం, క్రేజీ ఫీల్ అవుతారు అనుకోవటం, ఇలా ఇవన్నీ యాడప్ అవుతాయి. సో ఎప్పుడో ఒకసారి వచ్చే మంచి సీన్ కోసం ఇవన్నీ బేర్ చేయాలి అనిపిస్తుంది. లిటరల్లీ ఆ పోర్షన్స్ కొంచెం డీసెంట్ గా రాసుంటే దిల్రూబా వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అండ్ ఎస్, కిరణ్ అబ్బవరం గారు ఇది కా మూవీకి ముందే యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్. ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చేవి సాలిడ్ గా డెలివరీ చేస్తా అని ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ నెక్స్ట్ మూవీస్ లంకె బిందుల కాన్సెప్ట్ ఇవన్నీ అన్నప్పుడు హీఈస్ ఓన్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ అని అనిపించింది. సో ఈ చిన్న సెట్ బ్యాక్ ఉన్న ఆయనలో ఉన్న ఫైర్ అలానే చూడాలని ఉంది. కా మూవీ లాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ చూడాలని ఉంది. సో మొత్తానికి దిల్రూబాకి వచ్చేసరికి డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ అయితే వేస్టెడ్. ఇక మీ ఇష్టం భయ్యా. మీకు స్టిల్ ట్రైలర్ నచ్చితే గివ్ ఇట్ ఏ ట్రై. ఇందాకన్నట్టే పూరి స్టైల్లో హీరో ఉంటాడు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ తైవ్యూ.